నెల్లూరు రూరల్ టీడీపీ పొలిటికల్ మేనేజర్ జలదంకి సుధాకర్ గారి జన్మదిన సందర్భంగా గీతామాయి వృద్ధుల ఆశ్రయం నందు అల్పాహారం విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జలదంకి సుధాకర్ గారి స్నేహితులు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొని వృద్ధుల ఆశ్రయం నందు కేక్ కట్ చేసి వృద్ధులకు అల్పాహారం విందు ఏర్పాటు చేసి అనంతరం మీడియాతో జలదంకి సుధాకర్ గారి అభిమానులు, టీడీపీ నాయకులు ఆబిదా మేడం మరియు రమేష్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ, మన జలదంకి సుధాకర్ అన్న మరెన్నో జన్మదినాలు చేపట్టాలని, మరెన్నో పదవులు పొందాలని, ఆ దేవుడు ఆయు ఆరోగ్యాలు మా అన్న జలదంకి సుధాకర్ గారికి ఉండాలని మీడియా ద్వారా తెలియజేశారు. చెప్పనా? హలో, लगता దాన్ని అతను ఆస్వాదిస్తూ మరి తర్వాత ఏం చేయాలి,
మళ్ళీ ముందుకు ఎలా వెళ్ళాలి, పార్టీకి ఏ విధంగా సేవ చేయాలి, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి అనే కోణంలోనే ఆలోచిస్తారు తప్పితే నాకు పదవి రాలేదు కదా, పార్టీని ఏ విధంగా దూరంగా పెడదాం, పార్టీకి దూరంగా జరుగుదాం అనేటువంటి ఆలోచనలు అతని దగ్గర నుంచి మేము ఎప్పుడు చూసుకోవాలా. ఇక ముఖ్యంగా విషయం చెప్పాలంటే నందమూరి బాలకృష్ణ గారికి ప్రియమైన శిష్యుడిగా నందమూరి బాలకృష్ణ గారు ఏం జలదంకి ఎలా ఉన్నావు అనే ఆప్యాయంగా పలకరించుకునే వ్యక్తుల్లో ఒక వ్యక్తిగా మా జలదంకి సుధాకరన్ని మేము చూసుకుంటూ ఉంటాం. ఎంతమంది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే కాక పక్క నియోజకవర్గంలో కూడా చాలా పెద్ద స్థాయిలో ఉన్న నాయకులు కూడా ప్రేమగా జలదంకి అంటున్నారంటే అతని పార్టీ పట్ల అతనికి ఉన్న అంకిత భావం ఏంటనేది మనం చక్కగా తెలుసుకోవచ్చు. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయ దురంధరుడు అని చెప్పుకోవచ్చు, రాజకీయ డిక్షనరీగా కూడా చెప్పుకోవచ్చు. అటు వైసీపీలో కానీ, ఇటు ప్రతిపక్షంలో కానీ, ప్రధాన ప్రతిపక్షంలో కానీ, అధికార పక్షంలో కానీ ఉన్న నాయకులందరితో స్నేహభావంతో మెలుగుతూ ఎప్పుడూ ప్రజాసేవకే అంకితం అయిపోయి అతని రాజకీయాన్ని అతని జీవనంలో ఒక భాగంగా చేసుకున్న వ్యక్తి, ఎంతమందికో మార్గదర్శకుడు, మాలాంటి వ్యక్తులకి రాజకీయ గురువుగా పేరొందిన వ్యక్తి. అతనికి ఇవాళ మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అతనికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలగాలని ఆ సర్వేశ్వరుని కోరుకుంటూ అతనికి మున్ముందు రాజకీయంగా ఉన్నతి పదవులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. రోజు నెల్లూరు రూరల్ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు, నెల్లూరు రూరల్ పొలిటికల్ మేనేజర్ జలదంకి సుధాకర్ గారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా అన్ని ఏరియాల్లో జరుగుతున్నాయి. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ గీతామయి వృద్ధుల ఆశ్రమంలో అల్పాహార విందు ఏర్పాటు చేయబడింది. జలదంకి సుధాకర్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, వారికి ఇంకా రాజకీయంగా అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన గీతామయి వృద్ధుల మరి బాలభవన్ యొక్క శ్రేయభిలాషులు, మరి మనకి ఎంత ఆప్తులు, నా యొక్క సోదర సమానులైనటువంటి మరి తెలుగుదేశం పార్టీ జిల్లా సీనియర్ నాయకులు శ్రీ జలదంకి సుధాకర్ గారికి ముందుగా ఈ యొక్క గీతామయి వృద్ధుల మరి బాలభవన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రూరల్ ఎమ్మెల్యే గారు అయినటువంటి శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మరి ఆయన యొక్క సోదరుడు రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో మరి ఉన్నత స్థానాన్ని చేరుకుంటున్నటువంటి సుధాకర్ అన్న మరి ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ, మరి అనేక సంవత్సరాల నుంచి కూడా గీతామయి వృద్ధాశ్రమంలో తన యొక్క జన్మదినాన్ని జరుపుకోవటం, ఇక్కడ ఉన్నటువంటి పేదల యొక్క ఆకలిని తీరుస్తూ ఉంటారు. మరి అదే విధంగా రూరల్ ఎమ్మెల్యే సోదరుల ఇద్దరు యొక్క ఆశీస్సులతో మన జలదంకి సుధాకర్ గారు మరి ఎంతో ఉన్నత స్థానాన్ని అధిరోహించాలని, మరి అదే విధంగా నటసింహం నందమూరి బాలకృష్ణ గారి యొక్క ఆశీస్సులు మన సుధాకర్ అన్నకి ఎల్లవేళ ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ, మరొకసారి రూరల్ ప్రజల తరపున, మరి అదే విధంగా కోటంరెడ్డి సోదరుల తరపున, ఇక్కడికి ఇచ్చేసినటువంటి మరి రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులందరి తరపున సుధాకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.